హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ దేని గురించి అంటే లైక్ కోడింగ్ లాజిక్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో నేనైతే కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. సో చాలామంది యూట్యూబ్లో లైక్ నాకు కామెంట్స్ అయితే పెడతారనమాట. ఎలా పెడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బ్రో నాకు థియరీ వచ్చు, కానీ నేను లాజిక్స్ బిల్డ్ చేయలేకపోతున్నాను. సో అండ్ సో వెబ్సైట్లో నేను జాయిన్ అయ్యాను, సో అండ్ సో ఎగ్జామ్ రాయలేకపోతున్నాను. సో అట్లా నాకు చాలామంది అయితే పెట్టడం జరిగింది. సో నేను కొన్ని అయితే టిప్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ టిప్స్ కానీ లైక్ మీరు మొత్తం విన్నట్లయితే మీరు ఎవరైతే ఓన్లీ థియరీ నేర్చుకొని లైక్ ఎవరైతే లాజికల్గా రాయలేకపోతున్నారో వాళ్ళకి 100% క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ కొన్ని టిప్స్ చూసినట్లయితే ఒక 5 టిప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి డివైడ్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాల్ చంక్స్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాబ్లం తీసుకున్నారు. సరే, మీరు ఏదో ఒక వెబ్సైట్లో ఎగ్జామ్ రాస్తున్నారు. సో వాళ్ళు ఏదో ఒక క్వశ్చన్ ఇస్తారు. మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ చంక్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఏంటి, లైక్ ఒక పెద్ద ప్రాబ్లం ఉందనుకోండి. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ మొత్తం చదవాలి. చదివిన తర్వాతకి దాన్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ 3 వేరియబుల్స్లో లైక్ డేటా ఉంది, డిఫరెంట్ 3 డేటా ఉంది. ఆ డేటాలోకి వెళ్ళి ఆ మూడిట్లోకి వెళ్ళి ఏదైతే బిగ్గెస్ట్ ఉందో నెంబర్, చాలా బిగ్గెస్ట్ హైయెస్ట్ ఏదైతే ఉందో అది చూపించాలి అంటే మీరు అప్పుడు ఏం చేయాలి, 3 వేరియబుల్స్ని కంపేర్ చేయాలి కదా. సో కంపేర్ చేసిన తర్వాత మీకైతే లైక్ అవుట్పుట్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఏంటి, 3 వేరియబుల్స్ అన్నాడు. దాని తర్వాతకి ఆ 3 వేరియబుల్స్ సపరేట్ తీసుకోవాలి. దాని తర్వాత సంథింగ్ దానికి డేటా అసైన్ చేయమంటాడు. సో సంథింగ్ డేటా అసైన్ చేసుకోవాలి. సో కంపేర్ చేయమంటాడు. కంపేర్ చేయడానికి ఇట్లా లెవెల్గా లైక్ మీరు అది డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీరు లైక్ ఎంత పెద్ద ప్రాబ్లం అయినప్పుడు కూడా మీకైతే లైక్ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్ లెవెల్ బై లెవెల్. ఎందుకు ప్రాక్టీస్ లెవెల్ బై లెవెల్ అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఏదన్నా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు లైక్ ఒక 1 వీక్ ఏం చేస్తారంటే లైక్ చిన్నవి చేస్తూ ఉంటారు. సో ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే లైక్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, హ్యాకర్ ర్యాంక్ అని, లీడ్ కూడా అని, డైరెక్ట్గా ఒక 1 వీక్ అయినా డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ట్రై చేయడానికి ట్రై చేస్తారు. సో అది తప్పు. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసిందే లైక్ 1 వీక్ అయింది, అప్పుడే మీరు అంత వెబ్సైట్లోకి వెళ్ళి చేస్తే రాదు, ఎందుకంటే టైం పడుతుంది. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ కదా. సో మీరు లెవెల్ బై లెవెల్ వెళ్ళాలి. లెవెల్ బై లెవెల్ అంటే ఏంటి, మీరు ఫస్ట్ ఏంటి బిగినర్ కాబట్టి బిగినర్ సంబంధించినవి సాల్వ్ చేయండి ప్రజెంట్. దాని తర్వాతకి ఇంటర్మీడియట్ సంబంధించినవి సాల్వ్ చేయండి. తర్వాత అడ్వాన్స్కి అప్పుడు వెళ్ళండి తర్వాతకి. సో బిగినర్ ఫుల్గా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, సింటాక్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, లైక్ చిన్న ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నారు, అప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళండి. దాని తర్వాతకి అడ్వాన్స్కి వెళ్ళండి. అట్లా వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా బిగినర్ నుంచి డైరెక్ట్ అడ్వాన్స్ వెళ్ళకూడదు. సో డైరెక్ట్గా 1 వీక్ అయినా అడ్వాన్స్కి వెళ్ళకూడదు. సో అట్లా అది తప్పు అనమాట. సో అదనమాట ప్రాక్టీస్ లెవెల్ బై లెవెల్ అనేది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉంటారు లైక్ ఎలా అంటే లైక్ పైథాన్ బేసిక్స్ తెలిసినప్పుడు డైరెక్ట్గా మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు, లేకపోతే డేటా సైన్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు, డీప్ లెర్నింగ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో అలా వెళ్ళకూడదు. సో లైక్ పైథాన్ అనేది ఫుల్గా కంప్లీట్ చేయాలి అలా అనమాట. సో ఇంకోటి ఏంటి, డూ ఎవ్రీడే కోడింగ్. అంటే ఓకే, నేను ఒక 2 months నేర్చుకున్నాను పైథాన్. నేర్చుకున్న తర్వాతకి సరే ఒక 2 months ఆపేద్దామని చెప్పేసి అట్లా ఆపేసారు అనుకోండి. 2 months తర్వాతకి మీరు మర్చిపోతారు, మొత్తం సింటాక్స్ మర్చిపోతారు, లాజిక్ అనేది ఇంప్రూవ్ చేయలేరు. సో మీరు ఏం చేయాలంటే డైలీ ఒక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో మీరు నేర్చుకునే క్రమంలో డైలీ ఒక 10 minutes ఆర్ 5 minutes ఏదో ఒక చిన్న ప్రాబ్లం చేయండి, సాల్వ్ చేయండి. ఎందుకంటే లైక్ అట్లా చేసినప్పుడు మీకు సింటాక్స్ గుర్తుంటాయి లైక్ డైలీ చేయడం వల్ల. సో మీరు లైక్ లాజికల్ థింకింగ్ అనేది మీకు లైక్ ప్రోగ్రెస్లో ఉంటుంది. లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 weeks గ్యాప్ ఇచ్చారనుకోండి, లేకపోతే ఒక 1 week గ్యాప్ ఇచ్చారనుకోండి, లేదా 1 month గ్యాప్ ఇచ్చారనుకోండి, మీకు అప్పుడే తేడా కనిపిస్తుంది అనమాట. లైక్ సింటాక్స్లు మర్చిపోవడం కానీ, సింటాక్స్ ఎర్రర్ రావడం కానీ అట్లాంటివి మీకు కనిపిస్తాయి. సో మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే డైలీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చెక్ అదర్స్ కోడ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తారు, లేకపోతే ఒక ప్రోగ్రామ్ చేస్తారు, సంథింగ్ ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కుంటారు. సో ఏం చేయండి అంటే మిగతా వాళ్ళు ఈ ప్రాబ్లమ్కి ఏ విధంగా సాల్వ్ చేశారు, మిగతా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఎలా చేశారు,
మిగతా వాళ్ళ కోడ్ ఒకసారి చూడండి. చూసి లైక్ మిగతా వాళ్ళది ఒక్కరినే కాదు, మల్టిపుల్ మెంబర్స్ చూడండి. చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే లైక్ వాళ్ళు ఇక్కడ ఈ ప్రాబ్లమ్కి ఎట్లా సాల్వ్ చేశారు, ఏ లాజిక్ యూజ్ చేశారు, మనం ఏ లాజిక్ యూజ్ చేసినాం, మనం వాళ్ళకన్నా లైక్ తక్కువ లైన్స్లో రాసామా, లేకపోతే మనం వాళ్ళకన్నా ఎక్కువ లైన్స్లో రాసామని కంపేర్ చేసుకొని దాన్ని మనం ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లమ్ని తక్కువ లైన్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లమ్ని మీరు వచ్చేసరికి ఒక 50 లైన్స్ రాసిండ్రు, వాళ్ళు వచ్చేసరికి ఒక 10 లైన్స్ రాసిండ్రు అంటే సో అదే ఎఫెక్టివ్ ఉన్నట్టు కోడ్. సో మీరు ఏం చేయాలి, ఆ 10 లైన్స్లో ఈ విధంగా రాయడానికి ట్రై చేయాలి. సో ఎప్పుడైనా సరే కోడ్ ఏదైనా చేసినప్పుడు తక్కువ లైన్స్లో మీరు సొల్యూషన్ కనుక్కోవడానికి ట్రై చేయండి. సో ఇది ఇంపార్టెంట్, లైక్ కోడింగ్ స్టాండర్డ్స్లో మీకు చెప్తాను దీని గురించి కూడా మొత్తం కూడా. సో ఇది ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే బీ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ ఏంటంటే లైక్ ఏం చేస్తారంటే లైక్ కోర్స్ జాయిన్ అవుతారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, కోర్స్ జాయిన్ అవుతారు, ఫస్ట్ ఒక 3 డేస్ వస్తారు, లేకపోతే ఫస్ట్ 1 వీక్ వస్తారు. దాని తర్వాత ఏం చేస్తారంటే లైక్ లైట్ తీసుకుంటారు. సో అది కాదు. కన్సిస్టెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ డే 1 రోజు క్లాస్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ క్లాస్ ఎప్పటి వరకు అయిపోతుందో అప్పటి వరకు ప్రతిరోజు రావాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. సో అట్లా నేర్చుకుంటేనే మీకు సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లేదు మీరు ఏమన్నా లైక్ స్కిప్ చేసారు అనుకోండి, సో సబ్జెక్ట్ కూడా బ్యాక్ అయిపోతుంది అనమాట. సో మీరు తప్పనిసరిగా ఏం చేయాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఒక 2 months or 3 months పెట్టుకొని కంప్లీట్ చేసుకోండి, నేర్చుకోండి. సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవుతే మీకు తప్పనిసరిగా రిజల్ట్ కనిపిస్తుంది. సో రిజల్ట్ ఒకవేళ మీకు డిఫరెన్స్ అనిపిస్తే నేను చెప్పిన ఇవన్నీ కూడా ఒక 2 weeks పాటించండి. పాటించిన తర్వాతకి మీకు ఒకవేళ రిజల్ట్ కనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి, మీకు రిజల్ట్ అనిపించింది అని చెప్పేసి చెప్పండి. అండ్ దీంతో పాటు ఏం చేయాలంటే లైక్ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, లేకపోతే ఇన్స్టా పేజెస్ కానీ, లేకపోతే లైక్ ఇంకా కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా కమ్యూనిటీస్. సో దానిలో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లైక్ డిఫరెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పోస్ట్ చేయడం కానీ, వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఏ క్వశ్చన్ అడిగిన చెప్పడం కానీ అట్లాంటివి తెలుస్తూ ఉంటాయి. అక్కడ కూడా మీకు లైక్ ఎట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా మీకు ఆలోచన తెలిసిపోతుంది అనమాట. సో ఇవంతా కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. చూద్దాం ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారో, ఎంతమంది ఇవంతా కూడా ఫాలో అవుతారని చెప్పేసి. ఒకవేళ ఇన్ కేస్ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగులో, సో నేను నెక్స్ట్ మంత్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కామెంట్ సెక్షన్లో అయితే డెమో లింక్ ఇస్తాను, డెమో చూడండి, నచ్చుతేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.